ఈ పద్యము భాగవతములోని గజేంద్ర మోక్షము ఘట్టములోనిది. కలుగడే నా పాలి కలిమి సందేహింప కలిమిలేములు లేక కలుగువాడు నా కడ్డపడరాడే నలిన సాధవుల చేబడిన సాధుల కడ్డపడెడువాడు. చూడడే నా పాలు చూపుల చూడక చూచువారల కృప చూచువాడు. లీలతో నా మొరాలింపడే మొరగుల మొరంగుచు తన్ను మొరగువాడు. అఖిల రూపముల్ ధన రూపమైన వాడు ఆది మధ్యాంతములు లేక ఎడరువాడు. భక్త జనముల దీనుల పాలివాడు వినడే చూడడే తలపడే వేగరాడే. సరస్సులోని ఏనుగు కాలు మొసలి నోట చిక్కించుకుంది. తన వాడి అయిన పళ్ళెతో కొరుకుతూ ఏనుగు కాలును రక్త సిక్తం చేస్తున్నది. సరస్సు అంతా రక్తమయమైపోయింది. ఏనుగు ప్రాణం విలవిలలాడుతున్నది. చివరకు ఆ దేవుడే దిక్కు అని, ఎవ్వరూ తనను మొసలి నుంచి కాపాడలేరని భగవంతుడి మీద సంపూర్ణమైన నమ్మకంతో ఇట్లా అనుకునేది. నా విషయములో భగవంతుని ఉనికిని అనుమానించడం ఎందుకు? అతడు ఐశ్వర్యము పేదరికము అనేవి చూడకుండా అందరికీ అండగా ఉండేవాడు అయిన పరమపుణ్యమూర్తి, కలిమిలేములకు అతీతమైన వాడు నా పట్ల కూడా అట్లాగే ఉంటాడు. అతడు దుర్జనుని చేత చిక్కుకున్న సజ్జనులకు సహాయపడతాడు. కాబట్టి ఆయనే ఈ ముసలి అనే దుర్జనుని చేతి నుంచి నా కాలును తొలగించి నాకు కూడా సహాయపడతాడు. అతడు బయట చూపులు వదిలిపెట్టి తననే చూచువారిని అంతర్ముఖంతో దయతో చూస్తాడు. ఆర్తితో కన్నీళ్లతో వేడుకునే వారిని అట్టి వారిని కృపతో చూసేవాడు. నా కష్టాన్ని చూస్తాడు. అతడు దీనుల మొరలు తెలుసుకుని తన్ను తానే మరిచిపోయేవాడైన దీనరక్షకుడు. నా మొరను విని ఆలకించకుండా ఉండడు. అన్ని రూపాలు ఆయన రూపాలే. ఆయనకు మొదలు నడుమ తుది ఏదీ లేవు. అతడే భక్తులకు దిక్కులేని వారికి ఆధారమైన వాడు. అందువల్ల అటువంటి దొర నా మొర వినడా, నా బాధ చూడడా, నన్ను దయతలచడా, నా వద్దరకు తొందరగా రాడా అని బాధతో దీనాలాపంతో ఆ ఏనుగు గజేంద్రుడు ఆ పరమాత్ముణ్ణి దీనరక్షకుడైన విష్ణుమూర్తిని వేడుకుంటూ సరస్సులోనున్న తామర పువ్వులను తన తొండముతో పైకి ఎత్తి భక్తితో ఆర్తితో కన్నీళ్లతో పైకి వేస్తున్నది. ఇది భగవంతుడి మీద సంపూర్ణమైన నమ్మకంతో భగవంతుడిని ప్రార్థిస్తున్నది గజేంద్రుడు విష్ణుమూర్తిని.